తిరుపతి సప్తగిరిలో వెలసిన పవిత్ర క్షేత్రమైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి దేవాలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు బుధవారం సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సప్తగిరిలలో అత్యంత పుణ్యప్రదమైన కపిలతీర్థంలో స్నానం చేయడం వల్ల దేవతలతో పాటు పితృదేవతలు సంతోషిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. భక్తులు ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకుని అనంతరం కామాక్షి సమేత కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా సంతానం, శ్రేయస్సు, కుటుంబ సుఖ సంతోషాలు కలుగుతాయని వివరించారు. అలాగే కాలభైరవ స్వామి, కోటలింగాలు, బెల్వ వృక్షం దర్శనం చేసి బయలుదేరితే మరింత శుభ ఫలితాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ కేపీ చంద్రశేఖర్, అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మాస శివరాత్రి, కొత్తగా వచ్చిన పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటి నెల చైత్రమాసం కాబట్టి కొత్త సంవత్సరంలో వచ్చిన మొదటి మాస శివరాత్రి నాడు ఈ తిరుపతి క్షేత్రంలో కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, కపిల తీర్థంలో స్నానం చెయ్యడం భగవంతుని యొక్క అనుగ్రహంగా భావన చేస్తున్నాం. విశేషించి కపిల తీర్థంలో స్నానం ఎంత గొప్పదో మనకి పురాణాలు పరిశీలిస్తే కనపడుతుంది. కేవలం దేవతలే కాదు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ఇంత గొప్ప క్షేత్రంలో దర్శనం చేసుకునేటటువంటి వారు శ్రద్ధ తీసుకుని ఆ మొదట విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసి, ద్వారపాలకులైన దుండి ముండిని దర్శనం చేసి, తర్వాత కపిలేశ్వర స్వామి వారిని, కామాక్షి అమ్మవారిని దర్శనం చేస్తూ కాలభైరవుడు మొదలైన పరివార దేవతల్ని, సోమాస్కందుణ్ణి, ఆ కోటిలింగేశ్వరుణ్ణి, అట్లాగే అగస్త్యేశ్వరుణ్ణి దర్శనం చేస్తూ బిల్వవృక్షం చూస్తూ బయటికి వస్తే బాగుంటుంది. అప్పుడు యథాశాస్త్రంగా శివాలయ దర్శనం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ విషయంలో భక్తులందరూ కూడా ఆ జాగ్రత్త తీసుకుని అట్లా దర్శనం చేసుకుంటే క్షేత్రం వలన అనుగ్రహాన్ని హితోధికంగా పొందినవారు అవుతారు. ఇంత గొప్ప క్షేత్రానికి ఇవాళ రావడం సామాన్యమైనటువంటి శివలింగంగా చెప్పబడలేదు. ఎక్కడో పాతాళలోకం దగ్గర నుంచి పెరిగిపోతూ వచ్చినటువంటి శివలింగాన్ని మా వర్ధస్య, ఇక పెరగవద్దు అని చెప్పి ఆ కామధేనువు ప్రార్థన చేసి పాలతో అభిషేకిస్తే ఇక పెరగడం ఆగి నిలబడిపోయినటువంటి శివలింగంగా పురాణాల్లో ప్రఖ్యాతంగా చెప్పబడుతుంది. ఒక పక్కన చూస్తే తల్లి కామాక్షి పరదేవత. విశేషించి ఇక్కడ ఉన్న ప్రతి స్వామికి ఒక విశేషం ఉంది. సోమాస్కంద దర్శనం చేస్తే పిల్లలు బాగుంటారని, కాలభైరవ దర్శనం చేసుకుంటే ఏ ప్రమాదాలు లేకుండా ప్రయాణాలు జరుగుతాయని, ఒక్కొక్క మూర్తి దర్శనం చేత ఒక్కొక్క ఫలితం లభిస్తుందని చెప్పబడుతుంది. అంత గొప్ప క్షేత్రమైనటువంటి ఈ కపిల తీర్థాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కావాలి అని ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ ప్రత్యేకించి గొప్ప భాగవతోత్తములు, తిరుమల తిరుపతి దేవస్థానాల పూర్వ కార్యనిర్వహణాధికారి మా సోదరులు శ్రీ సుబ్రహ్మణ్యం గారితో కలిసి ఇవాళ కపిలతీర్థంలో స్నానం చేయడం, క్షేత్ర దర్శనం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. శుభం.